హాయ్ అందరికీ. సో కెమిస్ట్రీ ఎంసెట్లో ఎన్ని బీట్స్ రావచ్చు అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ కెమిస్ట్రీ అయితే 3 టైప్స్లో డివైడ్ అయింది, మనందరికీ తెలిసిందే. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వచ్చి ఒక 13 మార్క్స్ అంటే 13 బీట్స్ రావచ్చు. ఆర్గానిక్ నుంచి ఒక 14 బీట్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ నుంచి 14 రావచ్చు. మోస్ట్లీ మనందరికి ఆర్గానిక్ రాదు అని అనుకుంటాం, అందులో నుంచి 14 మార్క్స్ వస్తున్నాయి. అది మనం స్కిప్ చేసినా కానీ మనకి 26 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక 3 to 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 3 to 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్మోడైనమిక్స్ నుంచి 2 లేదా 3. నెక్స్ట్ సొల్యూషన్ నుంచి కూడా అంతే, 2 లేదా 3. కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో 2 to 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పీ బ్లాక్లో కూడా అంతే, 2 to 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఎండ్ఎఫ్లో కూడా 2 to 3. సో ఆర్గానిక్ నుంచి 3 ఉన్నాయి, అది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నుంచి 3 లేదా 4. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ ఇయర్ అనుకోండి, ఇవి ఆల్కహాల్స్, ఫినాల్స్, ఇథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాలిక్ యాసిడ్స్ ఇందులో నుంచి కూడా అంతే 3 to 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పాలిమర్స్ నుంచి 1 లేదా 2. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి 1 లేదా 2. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ నుంచి కూడా 2 లేదా 3. నెక్స్ట్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ నుంచి 1 లేదా 2. మోల్ కాన్సెప్ట్ నుంచి 1, సాలిడ్ స్టేట్ నుంచి 1. సో ఇవి 40 బీట్స్ ఎలా రావచ్చు అని ఒక ఇది. ఆ టాపిక్స్ నుంచి మనం 20 నుంచి 29 బీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పక్కా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, సెకండ్ వచ్చేసి కెమికల్ బాండింగ్, థర్డ్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఫోర్త్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిఫ్త్ వచ్చేసి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, సిక్స్త్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సెవెంత్ వన్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, ఎయిత్ వన్ వచ్చేసి సొల్యూషన్స్, లాస్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఆల్కహాల్స్ ఉన్నాయి, ఫినాల్స్ ఉన్నాయి, ఇథర్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ చాప్టర్. సో ఇవి